హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శిరీష. ఈరోజు చిట్టి చేపలతో కూర చేయబోతున్నానండి. వీటిని మెత్తళ్ళు అంటారు. ఇవి బాలింతలు కూడా చక్కగా తినొచ్చండి. బాలింతలకి పాలు పడతాయండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ చేపలని శుభ్రంగా తల తోక తీసేసి క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడు వీటిని కూర చేద్దాం. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యింది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకుంటాం. కరివేపాకు కూడా వేసేద్దాం. ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి ఎప్పుడు కూడా ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే బాగుంటుంది. కూరకు సరిపోయినంత ఉప్పు, పసుపు, కారం వేసేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు క్లీన్ చేసి ఉంచిన ఈ చిన్ని చేపలను వేసేద్దాం. చేప ముక్కలు మగ్గాయండి. ఇప్పుడు వాటర్ వేసేద్దాం. దీనికి ఎక్కువ వాటర్ కూడా వేయొద్దండి, ముక్కలు మెత్తబడిపోయి కలిసిపోతాయి. ఒక్కసారి గిన్నెని ఇలా కదుపుకోవాలి. మూత తీసి చూద్దాం. ఇప్పుడు దీనిలో గరం మసాలా వేద్దాం. ఒకసారి కలుపుకుందాం. కూర అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. కొత్తిమీర చల్లుకుందాం. ఈ చేపలని ఎగురు పెట్టుకుంటేనే బాగుంటాయండి. మామిడికాయ కూడా వేసుకోవచ్చు. మామిడికాయ వేసినా కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, మెత్తళ్ళ కూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.